ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు మాత్రం వచ్చే నెల 20 లోపే పిల్లలు కావాలి. ఇది ప్రస్తుతం అమెరికాలో అల్లాడిపోతున్న ఇండియన్ల పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పౌరసత్వానికి సంబంధించిన సంచలన నిర్ణయం గర్భిణీల్లో తీవ్ర ఆందోళన రేపింది. అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకు లభించే పౌరసత్వం హక్కును రద్దు చేసే ఈ నిర్ణయం ప్రవాసులను ఒక్కసారిగా కుదిపేసిందనే చెప్పాలి. ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి రానున్నట్లు ట్రంప్ చెప్పడంతో గర్భిణీ మహిళలు హాస్పిటల్స్ ముందు క్యూ కట్టారు. ఆ రోజు కన్నా ముందే ప్రసవం అయ్యేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంతో ప్రసవాలకు సంబంధించిన డాక్టర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దాంతో పాటే ఛార్జీలు కూడా పెరిగాయి. అసలే అమెరికాలో వైద్య ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు ఈ పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి. నిజానికి ఇదొక ప్రమాదకరమైనటువంటి పరిణామం అనే చెప్పాలి. దానికి సంబంధించిన డాక్టర్ ఏమంటున్నారంటే, ముందస్తు ప్రసవాలకు సంబంధించి ఎక్కువగా భారతీయ మహిళల నుండి వస్తున్నాయి ఈ రిక్వెస్ట్ అంటున్నారు. గర్భిణీ స్త్రీలు 8వ లేదా 9వ నెలలో ఉంటూ 20 ఫిబ్రవరి నాటికి ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 7వ నెల గర్భిణి తన భర్తతో కలిసి డాక్టర్లను సంప్రదిస్తున్నారు. మార్చిలో జరగాల్సినటువంటి ప్రసవాన్ని ముందుగానే చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలాగోలా తమ బిడ్డకు అమెరికా పౌరసత్వమే లభించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఓ డాక్టర్గా తమకేం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు ఒక డాక్టర్. నిజానికి అలా చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. ముందస్తు ప్రసవాల వల్ల తల్లులకే కాదు, బిడ్డల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పలు సమస్యలు కూడా వస్తాయి. బిడ్డల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువు, నరాల సమస్యలు లాంటివి రావచ్చు. ఈ 2 రోజుల్లో దాదాపు 15 నుంచి 20 మంది జంటలు తమను ముందస్తు ప్రసవం గురించి సంప్రదిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క న్యూజెర్సీ ప్రాంతం డాక్టర్ ఇలా చెబుతున్నారంటే అమెరికా వ్యాప్తంగా ఎంతమంది డాక్టర్లను ఇట్లా ప్రసవాల కోసం కలిసి ఉంటారో ప్రవాసులందరూ మనం ఊహించుకోవచ్చు. అయితే ట్రంప్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లతో ఆ నిర్ణయంపై స్టే విధించారు. కానీ ట్రంప్ విషయంలో ఎవరు రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆయన అనుకున్నారంటే ఎంత మొండిగా ఉంటారో గత పాలనలో చూశారు. కాబట్టి ఏది ఏమైనా వచ్చే నెల 20లోగా తమకు పిల్లలు పుట్టాలనే ప్రవాసులంతా కోరుకుంటున్నారు. గడిచిన ఎంతో కాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ట్రంప్ నిర్ణయం తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఎన్నో ఆశలతో ఆశయాలతో అమెరికాకు వచ్చి నానా బాధలు పడుతున్నామని అంటున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అమెరికాలోని 22 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు వ్యతిరేకంగా వాళ్ళు కేసు కూడా వేశారు. ఈ నిర్ణయం అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం ఇచ్చే 100 ఏళ్ల నిబంధనను రద్దు చేయడమేనని, ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని వాళ్ళు ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న వలస వాళ్ళ మధ్య అప్రమత్తత గాని, గర్భిణీ మహిళల్లో భయం గాని, ఇంకో సందిగ్ధతను కూడా పెంచుతోంది. దీనిపై మరింత చర్చ జరగాలని వాళ్ళు అంటున్నారు. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పుల గురించి జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తూ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. ఎన్నో ఊహించుకొని అమెరికాకు చాకిరీ చేస్తున్నటువంటి భారతీయులకు ఎంత కర్మ అంటున్నారు పరిశీలకులు. అమెరికా విధాత ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మొత్తం మారిపోయింది. పగవాడికి కూడా రాకూడదని జాలి చూపిస్తున్నారు దేశంలోని వాళ్ళ బంధువులు. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ ఆ మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించారు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకి వస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో ఫిబ్రవరి 20 లోపే పిల్లలు పుట్టడం జరగాలి. అది ఎలా అన్నదే వారి ముందు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. కాకపోతే అది ప్రమాదకరమైనటువంటి ప్రక్రియగానే ఉంటుంది. కోర్టు స్టే విధించినా ఎవరికీ ఊరట లభించడం లేదు. ట్రంప్ మరో రూపంలో దీన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదని వాళ్ళు భయపడుతున్నారు. డెడ్లైన్ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా వారసత్వం, పౌరసత్వం లభించదు అన్నటువంటి భయం ఇప్పుడు వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అకస్మాత్తుగా మారిన పౌరసత్వ విధానంతో తాము నిశ్చింతగా ఉండాలంటే ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతంగా మారిపోయింది.
ఫిబ్రవరి 20 డెడ్ లైన్తో నెత్తిన పిడుగు పడ్డట్టు వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాగైనా ఈ సమస్యను అధిగమించేందుకు తోచిన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యవహరించిన తీరు నేటి ట్రంప్ తీరుకు భిన్నంగా ఉంది. అప్పుడు ఎంతో కన్విన్సింగ్ గా ఉన్న ట్రంప్ ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారని నిజానికి ఎవరు ఊహించలేదు. తాను నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నూతన గవర్నమెంట్ లో ఉండబోయే 1000కి పైగా క్యాండిడేట్స్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాడు. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా వృధా చేసే ఉద్దేశం ట్రంప్ కు లేదు. తెలివి తక్కువ వాడు తన లోపల ఏముందో బయటికి తెలియజేస్తాడు. తెలివి గల్లవాడు మాత్రం లోపలొకటి బయటొకటి చూపిస్తాడు. అత్యంత తెలివి కలిగిన వాడు తమ లోపల ఏమి కావాలి అని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా బయటికి తెలియజేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ అత్యంత తెలివి గలవాడినని చెబుతున్నారు పరిశీలకులు. సాధారణంగా అత్యంత తెలివి ఉన్న వారికి కొంత అహంకారం ఉండి తమ కింద లేదంటే పక్కన తెలివి తక్కువ వాళ్ళను లేదంటే కాస్త తెలివిగల వారిని వాళ్ళని మాత్రమే పెట్టుకుంటారనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టీంలో అత్యంత తెలివి, ది సేమ్ టైం సమర్థులైన వాళ్లను మాత్రమే పెట్టుకున్నాడు. వాళ్ళ నుంచి తనకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకొని అవే అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయగానే తమ పక్క దేశాలైనటువంటి కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు వచ్చేటువంటి సరుకు పైన 25% సుంకాలు విధిస్తాను, గ్రీన్లాండ్ దేశాన్ని, పనామా కాలువని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని ట్రంప్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ మంది, సుమారు 99.99% అది కుదరదనే అన్నారు. ఇంకొందరు మాత్రం ఈ ప్రపంచం అంతా ట్రంప్ స్కూల్ కాదు అని కొందరు అన్నారు. అంతేకాదు మరికొంతమంది ఏమన్నారంటే ఈ భూమి అంతా ట్రంప్ ఇల్లు కాదు అని ఇంకొందరు అన్నారు. ట్రంప్ ఒక మూర్ఖుడు అని కూడా చాలా మంది కొట్టిపారేశారు. ఇలా చాలా రకాలుగా డొనాల్డ్ ట్రంప్ గురించి అనుకుంటున్నారు కూడా. కానీ చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం ట్రంప్ స్టైల్. అసలు అతను గెలిచిందే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో. కావలసిన దాన్ని అడగటం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని, కావలసిన దాన్ని సాధించుకోవడం తెలివిగల వాళ్ళు చేసే పని. తాము కావాలి అనుకున్న దాన్ని ఎదుటి వారిని వాళ్ళు కాదనలేని ప్లేస్ లో ఉంచి వాళ్లే ఇచ్చేలా చేయడం అత్యంత తెలివిగల వాళ్ళు చేసే పని. డొనాల్డ్ ట్రంప్ ఇదే చేస్తున్నాడు.